సీసీ రోడ్డైనా బీటీ రోడ్డైనా పటిష్టంగా ఉండాలంటే బెర్ముల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కోనసీమ జిల్లా మండపేట బైపాస్ రోడ్డు నుంచి రాజారత్న సెంటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా బెర్ములు వేసే పనులు చేపట్టారు. అయితే నాణ్యమైన గ్రావెల్ కు బదులు బూడిద లాంటి పౌడర్ తెచ్చి వేయడంతో ప్రయాణికులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండనాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ఈ మట్టి పోసాక రహదారి మార్గం సుగమం కాకపోగా మోటార్ సైకిల్లో జారి పడిపోవడం, బూడిద ఎగసి కళ్ళల్లో పడడం జరుగుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవునండి, అవును. ఇప్పుడే తిట్టుకుంటున్నారండి. పులిగొట్ట కళ్ళకు బూడిదలు వేసిపోతుందండి. రోడ్డు అంటే వెళ్తుంటే వేసిపోతుందండి. అవునండి. అది ఇప్పుడు ఇక్కడ నాణ్యమైన మట్టి వేయలేదండి. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు కాడ మనకి దుమ్ములు వేసిపోతుంది. పక్కన వేస్తారు రోడ్డు మీద గత్తర ఇసుక అయిపోయి మొత్తం జనానికి సిప్పులు అయిపోయి పడిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఇబ్బంది జరుగుతుంది. అదేమో నాణ్యమైన విధానం కాదు, అది బిగిసిపోదు. దానివల్ల చాలా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది రోడ్డు మీదకి వచ్చేసి దుమ్ము ధూళి వెళ్ళే జనానికి కళ్ళలో పడిపోయి చాలామంది సిప్పులు అయిపోయి పడిపోతున్నారు. అది కరెక్ట్ అయింది కాదు. అది గ్రావెల్ అన్నది వేసుకొని సైడ్ పక్కన వేసుకొని దాన్ని ఒడ్డుగా చేసుకొని బిగుసుకునే మట్టి వేసుకోవాలి తప్ప వర్షాకాలం అయినా సరే ఎండాకాలం సరే ఇప్పుడు దాన్ని తెచ్చి నాణ్యం లేని మట్టి వేసి అక్కడ చాలా గత్తర చేసి ఆ రోడ్డు బారిన చాలా ఇప్పుడు దానికి మనకి అంగీకారం అవుతలేదు. దానివల్ల ఇబ్బంది అవుతున్నాం. దానివల్ల మనకి పరిష్కారం లేదు. దానివల్ల మనకి ఇబ్బంది అవుతున్నాం తప్ప దానివల్ల ఉపకారం లేదు. ఉపకారం లేకుండా అది ఏంటంటే తీసుకొచ్చి ఇసుకలాంటి మట్టి వేసి అది లారీలు బస్సులు ఆ కార్లు గీర్లు వెళ్తుంటే దానికి దుమ్ము పడిపోయి మీద పడిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు తప్ప దానివల్ల మనకు ఉపకారం లేదు. సిటీ రోడ్డు చిన్నగా ఉందని చెప్పేసి దాన్ని రోడ్డు ఇరువైపులా మట్టి తెచ్చి వేశారండి. దానివల్ల కొంత సమస్య తీరిందని చెప్పేసి అనుకునేసరికి ఇంతలోకైనా అది వేస్ట్ మట్టి తెచ్చి వేయటం వల్ల దానివల్ల ప్రజలు ఇబ్బంది పడి అటు నుంచి వెళ్తూ చాలామంది జారి పడిపోతున్నారండి. దానివల్ల వేస్ట్ మట్టి తెచ్చేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సమస్య తీరకపోగా పెద్దదైంది. దాని గురించి మీరు అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపించి మంచి మట్టి వేసి స్థానికులకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పేసి మనం చేస్తున్నామండి.